ఈ రాత్రికాల సమయం విజ్ఞాపన ప్రార్థనా కూడికలోనికి ప్రార్థన చేయడానికి, అలాగే దేవుని మాటలు వినటానికి చేరివచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుకుందాం. లేకపోతే మత్తయి సువార్త 26వ అధ్యాయం 38 కూడా చదువుకుందాం. 38, 39. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38, 39 వచనాలు. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, ఇది మనకు ప్రాముఖ్యం ఈరోజు, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే, సాక్షాత్ ఇక్కడ యేసు ప్రభు వారు మన మానవ శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆయన చివరి దినాల్లో బహు దుఃఖములో మునిగిపోయి చేసినటువంటి ప్రార్థన. ఈ మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు, నా ఇష్ట ప్రకారం కాదు, అంటే తీసేయమంటున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటున్నాడు. కానీ అయినను అంటే మానవ మనసుతో మనం ఏమంటామంటే, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు అయ్యా ఇది తీసేయి అని మనం అడుగుతాం. కానీ అయినను మనం ఏం అడగాలంటే, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఈరోజు మన అంశ భాగం ఇదే. దేవుని దగ్గరికి వచ్చి చాలా మనం అడుగుతాం, చాలా ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తాం. చేసేటప్పుడు చాలాసార్లు మనం అడిగేది ఏంటంటే, మనకిష్టమైనవి కావాలని అడుగుతాం, మనకి అనుకూలమైనవి కావాలని దేవుణ్ణి అడుగుతాం. కానీ మనం అడగాల్సిన ప్రార్థన ఏంటంటే, నా ఇష్ట ప్రకారం కాదయ్యా, నీ చిత్త ప్రకారమే కానివ్విక అని మనం ప్రార్థించటం నేర్చుకోవాలి. మరలా మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 26వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనం కూడా చదవండి. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. ఇది కూడా ఈ దినాల్లో ప్రభు మనకు నేర్పించినటువంటి మాదిరికరమైన ప్రార్థన. మనం ఏం అడగాలి మనం ప్రార్థనలో? నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే, అయినప్పటికీ నేను అడిగినట్లు కాదు ప్రభువా, నేను కోరుకున్నట్లు కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే జరిగించమని సాక్షాత్తు ప్రభువే ప్రార్థన చేశారు. నీకు ఇష్టమైతే తీసేయి, నీకు ఇష్టం లేదా ఉంచేయి. ఈ పరిస్థితులని కొన్నిసార్లు మనం కూడా మనకు అనుకూలంగా, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, మనకు అనుకూలత కోసం మనం దేవుణ్ణి అడుగుతాం.
మానవ మనసు అట్లా మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ మనం అడగాల్సిన ప్రార్థన ఏంటంటే, నా ఇష్ట ప్రకారం కాదయ్యా, నీ చిత్త ప్రకారమే కానివ్వు. మన స్వచిత్తం వేరు, దేవుని చిత్తం వేరు. మన సొంత ఇష్టాలు వేరు, దేవుని ఇష్టాలు వేరు. మనకు అనుకూలమైనవి వేరు, దేవునికి అనుకూలంగా ఉండేది వేరు. విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి బైబిల్లో దీనికి అనుగుణంగా ఇంకొక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను, అర్థం కావడానికి. మన పరిస్థితులన్నిటినీ మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యంలో ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనకు ఒక మాట వ్రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు ప్రభు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలుకి ఒక బలహీనత ఉంది. మనకు కూడా ఉంటుంది ఒక బలహీనత. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత. కొన్నిటిని వేడుకుంటే దేవుడు తనకిష్టమైతే మనలో నుండి తీసేస్తాడు. కానీ ఈయన ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడంటే, ఒకసారి కాదు, 2 సార్లు కాదంట. మనం చదివాం కదా, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడు. అంటే కొన్నిసార్లు ఆ బలహీనత తగ్గటం దేవుని చిత్తం అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు దేవుని చిత్తం మన చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, దాన్ని అలా ఉండని, నా కృప నీకు చాలును అని అంటున్నాడు. అది దేవుని చిత్తం. అపోస్తుడైన పౌలు కూడా దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్నవాడు. అపోస్తుడైన పౌలు దేవుని యొక్క చిత్తానికి తనను తాను అప్పగించుకున్నవాడు. సరే, ఇప్పుడు నీ రోగంలో తగ్గించమని ప్రార్థన చేసినప్పుడు, వద్దులే నాకు ఇష్టం అది అన్నాడు అనుకో, నీకు ఎట్లా ఉంటుంది జవాబు? దేవుడు, కుమారుడా ఎందుకు అన్నిసార్లు ప్రార్థన చేస్తావు, నా కృప నీకు చాలును అంటే ఏంటి ప్రభువా అంటావు నువ్వు. అవును, నువ్వు విన్నది కరెక్టే, నా కృప నీకు చాలును అన్నాడు అనుకో. ఇదేంటి ప్రభువా, ఇదే నా చిత్తం అంటాడు ఆయన. పౌలుతో అన్న మాట ఇది. ముమ్మారు దానిని నా యొద్ద నుండి తీసేయమని, తొలగిపోవాలని వేడుకున్నాను. కానీ ప్రభు ఏమన్నాడంట? దానికి జవాబు ప్రభు ఏమన్నాడు? నా కృప, అందుకు నా కృప నీకు సరిపోతుంది, చాలినంత కృప నేను నీకు ఇచ్చాను, నా కృప నీకు చాలును అన్నాడు. తర్వాత పౌలు అంటున్నాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంట? బలహీనత యందు నా శక్తి నీలో ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు నీకు ఓకేనా అన్నాడు ప్రభు. ఓకే ప్రభా అన్నాడు. ప్రభు నీ దగ్గరకు కూడా వచ్చి అంటాడు, నీ బలహీనతలో అమ్మా ఏమన్నాడు అక్కడ? నా కృప నీకు చాలని అన్నాడు. తర్వాత బలహీనత యందు నా శక్తి నీలో ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. అందుకని ఈ బలహీనత నీలో ఉండటం నా చిత్తం, నా ఇష్ట ప్రకారమే నేను ఫలానా బలహీనతను నీలో పెట్టాను.
దీని ద్వారా ఏమవుతుందయ్యా, నేను రోజు బాగా నష్టపోతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుందంటే బాధపడకు. నీ బలహీనత యందు చెప్పండి, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పాను. ఇది పౌలుకే కాదు, ఈరోజు నానా విధములైన బలహీనతలతో స్వస్థత లేకుండా బాధపడుతున్న వాళ్ళతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, మనం మొరపెడుతున్నప్పుడు చాలాసార్లు కొన్ని బలహీనతలకు మొరపెడతాం, కొన్ని తగ్గుతాయి, కొన్ని తగ్గవు. ఎందుకు తగ్గవు అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఏమన్నాడు అక్కడ, నా కృప నీకు నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టుగాక నా కృప ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు, నీ బలహీనత యందు నా శక్తి నీలో పరిపూర్ణమగుచున్నదని చెప్పాడు. దేవుడి మాటలు ఈ రీతిగా నీతో మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు ఎట్టి వ్యాధి కలిగిన వారైనా వచ్చినప్పుడు స్వస్థపరచడం అనే అనుభవం వేరు. ఇదేం అనుభవం? అది అవిశ్వాసులకి. ప్రభు గురించి ఎరగని వాళ్ళని ప్రభు తన వైపు ఆకర్షించుకోవటానికి, ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియపరచుకోవడానికి దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు, పొద్దుగూకులు చేయడట్ని. మరి విశ్వాసుల పరిస్థితి ఏంటి? వాక్యంలో లోతుగా ఎదుగుతున్న వాళ్ళకు కూడా బలహీనతలు వచ్చినప్పుడు ప్రభు ఏమంటాడంటే, నిన్ను వెంటనే స్వస్థపరచనురా, నేను నిన్ను నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా శక్తిని నీలో పరిపూర్ణం చేయటానికి నా చిత్త ప్రకారంగా నేనే నీకు ఆ బలహీనతని లోపలుంచాను అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, అంటే ఫుట్నోట్లో లేక నన్ను కప్పు నిమిత్తము, క్రీస్తు యొక్క శక్తి నిన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. చెప్పండి, దేవుడు తన చిత్తానుసారంగా ఒక బలహీనతని మన శరీరంలో పెడితే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మీకు అది స్వస్థపరచబడకపోతే ఎంత ప్రార్థన చేసినా, అంటే దేవుడు నీలో ఏం కోరుకుంటున్నాడు? క్రీస్తు యొక్క శక్తి చేత నిన్ను కప్పటానికి ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని బైబిల్ గ్రంథంలో మరియమ్మ గారి గురించి రాయబడింది. ఏం కమ్ముకుందామని? ఏం కమ్ముకున్నాయి? సర్వోన్నతుని యొక్క శక్తి కమ్ముకున్నప్పుడు ఆమె గర్భం ధరించింది. క్రీస్తు యొక్క శక్తి నిన్ను చేత నువ్వు కప్పబడినప్పుడు నీ బలహీనతల్లో నువ్వు అతిశయించగలుగుతావు. కారణం ఏంటంటే, క్రీస్తు యొక్క శక్తి చేత కప్పబడిన వ్యక్తివి. క్రీస్తు యొక్క శక్తి నీలో ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుంది. అందుకని తర్వాత అంటాడు, విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషంగా అతిశయపడుదును. 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక బలహీనతే కాదు, ఏమున్నాయంట ఆయనకి? అమ్మా, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు, వీటన్నిటిలో కూడా అతను సంతోషించగలుగుతున్నాడంటే ప్రభువు చిత్తము వలన ఆయనకు సంభవించిన పరిస్థితులు. ప్రభువు యొక్క చిత్త ప్రకారము పౌలు జీవితంలో కొన్ని బలహీనతలు పెట్టాడు, కొన్ని ఉపద్రవాలు పెట్టాడు, కొన్ని ఇబ్బందులను పెట్టాడు, కొన్ని హింసలను పెట్టాడు, కొన్ని నిందలను పెట్టాడు. వాటన్నిటిలో అతడు సంతోషంగా ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయనకు అర్థమైపోయింది. ఫస్ట్లోనే చెప్పాడుగా, నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది, నీ బలహీనతల యందు నా శక్తి నిన్ను కప్పుకుంటుంది, కమ్ముతుంది. కాబట్టి
పౌలేమంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి అని అంటున్నాడు. ఇది ప్రతి విశ్వాసీ జీవితంలో నేర్చుకోవలసినటువంటి వాక్య సత్యం. ప్రతిసారి ఏదన్నా వస్తే చాలు తొలగిపోవాలి అనుకుంటాం. ప్రభు అంటాడు, అది ఉండటం నాకు ఇష్టం, అది ఉండటం నాకు ఇష్టం, నా ఇష్టం, నా చిత్తం అది. నీకేంటి కష్టం అంటాడు. అవును ప్రభు, నాకు కష్టమే. ఎందుకంటే మన ఇష్టాయిష్టాలు వేరు, దేవుని యొక్క ఇష్టాయిష్టాలు వేరు. మన తలంపుల వంటివి కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యెషయా ప్రవక్త అంటాడు కదా, మీ తలంపుల వంటివి కాదు ఆయన తలంపులు, మీ త్రోవల వంటివి కాదు ఆయన త్రోవలు. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తున్నాయో మనకి దేవునికి అంత దూరం ఉంటుంది ఆలోచనల్లో. తూర్పుకి పడమరకి ఎంత దూరమో దేవుని యొక్క ఉద్దేశాలకి మన ఉద్దేశాలకి అంత దూరం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇబ్బందులు గుండా నడిపిస్తాడు. మనమేమంటాం, ప్రభువా ఇబ్బంది తీసేయి. మనమే ఏమని ప్రార్థన చేస్తాం, నజరేయుడైన యేసు నామములో ఈ ఇబ్బంది తొలగిపోవును గాక అని కేకలేసి ప్రార్థన చేస్తాం. ప్రభు అంటే ఎందుకు అట్టరుతో నాకు ఇష్టం, అది నాకు ఇష్టం. మీరు అంత బాధపడిపోతున్నావు, నా ఇష్ట ప్రకారమే ఆ ఇబ్బంది గుండా నేను మిమ్మల్ని నడిపిస్తున్నా. ఎందుకు ప్రభువా అంటే అంటాడు, నా శక్తి నిన్ను కమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలహీనతలో, నీ ఇబ్బందిలో నా శక్తి నీలో ఏమవ్వాలి, పరిపూర్ణ. ఈ ఇబ్బందిలో 10%, ఇంకొక ఇబ్బంది వస్తుంది 20%, మరొక ఇబ్బంది ఉంటుంది 30%, 30, 40, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా దేవుని యొక్క శక్తి నీలో ఏమవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి. ఛార్జింగ్ పెట్టి ఓ ఫోన్కి కాసేపుడు చూసుకుంటే 10 పాయింట్లు 5 పాయింట్లు పెరిగినట్టు అర్థమవుతుందా? ఛార్జింగ్ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు, పూర్తిగా డెడ్ అయిపోయినప్పుడు ఫోన్కి ఛార్జింగ్ పెడతావు, బూస్టింగ్ ఇస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా ఛార్జింగ్ ఏమవుతుంది, దాంట్లో బలహీనతలో కరెంటు, ఆ పవరు కొద్ది కొద్దిగా బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నట్టు అసలు నా దగ్గర ఏమీ లేదు, ఇంకా నా బతుకింతే అనుకుంటే ప్రభు నీకు ఏం పెడతాడు, నీ బలహీనతలో డెడ్ అయిపోయిన ఫోన్కి ఛార్జింగ్ పెట్టినట్టు ఆ బలహీనతలో దేవుడు తన యొక్క శక్తి చేత నిన్ను నింపాలనుకుంటున్నాడు. తన శక్తి చేత నిన్ను కమ్ముకోవాలి అని అనుకుంటున్నాడు. ఇది నీ పట్ల దేవుని చిత్తం. కానీ మనం అనుకునే దేవుని చిత్తం ఏంటి, ఇబ్బంది రాగానే వెళ్ళిపోవాలి, హింస రాగానే మారిపోవాలి, ఉపద్రవం రాగానే వెంటనే వెళ్ళిపోవాలి, అది వెంటనే వెళ్ళిపోవాలి. ప్రతి మానవుడు తన జీవితంలో కోరుకునే అనుభవం ఇదే చాలాసార్లు. ప్రతి దైవజనుడు కూడా కోరుకునేది ఏంటంటే, ఏదన్నా సమస్య వస్తే వెంటనే వెళ్ళిపోవాలి, రోగం వస్తే వెంటనే తగ్గిపోవాలి, ఏదైనా పరిస్థితులు తిరగబడితే వెంటనే మారిపోవాలి అని మనం ప్రార్థన చేస్తే ప్రభు వినడు. ప్రభు ఏమంటాడు, నా కృప, నా చిత్త ప్రకారంగానే నువ్వు బాధపడుతున్నావు, నా చిత్త ప్రకారంగానే నువ్వు ఉపద్రవాల్లో ఉన్నావు, నా చిత్త ప్రకారంగానే నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, బలహీనతల్లో ఉన్నావు అని దేవుడు మనకు గుర్తు చేస్తాడు. కానీ దేవుని చిత్తం మనం జీర్ణించుకోలేం. ఇది కూడా నీ చిత్తమేనా ప్రభువా? అవును, ఇది కూడా నా చిత్తమే. ఎందుకయ్యా అంటే నీలో నా శక్తి ఏమవ్వాలి, అది అవ్వట్ల పని, ఆ పని నీలో అవ్వాలంటే, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకోవాలి అంటే దేవుడు కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా ఆ పరిస్థితులను అలాగే పెడతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. అంటే బలహీనతలో దేవుని యొక్క బలం మనలో ఏమవుతుంది, పరిపూర్ణమవుతుంది. మరక మంచికే అన్నట్టు బలహీనత మన మంచికే. తగ్గట్లేదా?
ఆ తగ్గిపోయినా దేవునికి స్తోత్రం, తగ్గకపోయినా నువ్వేమాలి, ప్రభువా ఈ బలహీనత నీ శక్తి నాలో పరిపూర్ణం చేయటానికి పెట్టావు, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటే దేవుడికి ఎంత ఘనత, దేవుడికి ఎంత మహిమ, దేవుడు ఎంత సంతోషపడతాడు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వీటిలో నుంచి మనం అడుగుతున్నాం. ఇవి చదువుకున్నప్పుడు మనకు గుర్తొస్తాడు, ఎందుకయ్యా పూర్తిగా విడుదలంటే ఇది ఉంటేనే నా శక్తిని నీలో పరిపూర్ణం అవుతుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఏమంటారు దీర్ఘకాలిక సమస్యలాగా పెడతాడు దేవుడు, దాన్ని తీయడు. ముమ్మారు కాదు 100 మార్లు వేడుకో, 1,00,000 మార్లు వేడుకో, ప్రభు అనే మాట ఏంటంటే నా కృప నీకు చాలు, నా శక్తి నీలో పరిపూర్ణం అవుతుంది. నీ బలహీనతల యందు నువ్వు అతిశయించాలి, నీ బలహీనతల యందు నా శక్తి నిన్ను కమ్ముకోవాలి. ఇది దేవుని చిత్తం నీ పట్ల. అందుకని కొన్ని ప్రార్థనలకి దేవుడు జవాబు ఈ ప్రకారంగా ఇస్తాడు. జవాబు ఈకుండా ఉండడు, ప్రత్యుత్తరం ఈకుండా ఉండడు. నువ్వు కోరుకునే ప్రత్యుత్తరం వేరు, నువ్వు అడిగితే దేవుడు ఎలాంటి జవాబు ఇస్తే బాగుంటుందని నువ్వు ఊహించేది వేరు. దేవుడు నువ్వు ఊహించినట్టుగా జవాబు ఇవ్వడు, మన తలంపులు వంటివి తలంపులు కాదాయనవి. అందుకని యేసు ప్రభు కూడా ప్రార్థన చేశాడు, బహు దుఃఖాక్రాంతుడయ్యామని, అయ్యా సాధ్యమైతే తీసేయి, అయినా నా ఇష్ట ప్రకారంగా, అసలు నేను అసలు అడగకూడదు, అట్లా నా ఇష్ట ప్రకారమైనవి ఎప్పుడూ నేను అడగకూడదు, మనం ఎప్పుడు అడగకూడదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేశాడు. మనం కూడా పాటలో పాడతాం కదా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా అని పాడతాం. అడిగేటప్పుడు మాత్రం అన్ని మన ఇష్టాలే, మనం అడిగినట్టు దేవుడు చేయాలి. దేవుడు కోరుకున్నట్టుగా మనం బతకం, కానీ మనం అడిగినట్టు మాత్రం దేవుడు చేయాలని కోరుకుంటాం. ఇది ఎక్కడ న్యాయం? ఎవరికైనా సరే ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి నా దేవుని ప్రియులారా, ప్రతిసారి మనం అడిగింది చేస్తేనే దేవుని చిత్తం కాదు. మనం అడిగిన దానికి కొన్నిసార్లు దేవుని చిత్తం వ్యతిరేకంగా ఉంటుంది. దాన్ని మనం గమనించుకోగలగాలి, ఏది దేవుని చిత్తం అనేది. ఎందుకు నా ప్రార్థనకి ఇంకా జవాబు, సంపూర్ణమైన విడుదల ఎందుకు కలగట్లా అంటే, మనం ఇప్పుడు చూసాం పౌలు జీవితంలో మన బలహీనతల యందు మనం అతిశయపడాలి. ఇతరులకు ఏం చెప్పాలి? అమ్మ ఏంటి రోగాలు, ఏంటి సమస్యలు అంటే వాళ్ళతో మనం సంతోషంగా చెప్పాలి, మేము ఇబ్బందుల్లోనూ సంతోషిస్తాం, నిందల్లోనూ సంతోషిస్తాం, ప్రతి ఒడిదుడుకుల్లోనూ మేము సంతోషిస్తాం. మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులమి. సమస్య మమ్మల్ని ఏం చేస్తుందంటే ప్రభువులో మమ్మల్ని బలవంతులను చేస్తుంది. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిస్థితులను బట్టి మన బాహ్య శరీరం కృంగిపోయిన. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అది విషయం. పరిస్థితులు మా దేహంలో చాలా మార్పును తీసుకొచ్చి దిక్కుమాలిన వారిగా మనల్ని చేయొచ్చు, పేదవారిని చేయొచ్చు, దౌర్భాగ్యులంగా మారిపోవచ్చు పైకి. కానీ మన అంతరంగ పురుషుడు, మన ఆత్మ ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఈ సమస్యల ద్వారా మరింత స్థిరమైపోతాం, దేవుడిలో స్థిరత్వంగా మార్చబడిపోతాం. సుత్తి తీసుకుని మేకు కొడతారు కదా, దెబ్బకి అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఎన్నో మేకులు దించితే కానీ పోడియం తయారవ్వాలి, అవునా? సుత్తి దెబ్బకి లోపలికి వెళ్ళిద్దా వెళ్ళదా? అది మనం కూడా ప్రభువులో బహు లోతుగా స్థిరపరచబడాలని దేవుడు మాటికి ఆయన మనల్ని ఏం చేస్తాడు? దెబ్బలు కొడతాడు. ఎన్ని దెబ్బలు పడితే అంతగా మనం ఎవ్వడూ పెరికివేయలేనంత స్థిరమైన విశ్వాసం కలిగి ప్రభువులో మనం నిలుచుంటాం.
విలాప వాక్యాలు ఇర్మియా ప్రవక్త అంటాడు, ఆయన మాటి మాటికి నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు అని అంటాడు విలాప వాక్యాల గ్రంథాల్లో. అప్పుడప్పుడు కాదంట, మాటి మాటికి ఆయన నాకు దెబ్బలు కొడుతూనే ఉన్నాడు అని విలాప వాక్యాల గ్రంథంలో 3వ అధ్యాయము 3వ వచనం. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు, ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విర్రగొట్టుచున్నాడు. అది విషయం. అర్థమవుతుందా? ఎందుకు దేవుడు అలా చేస్తాడు అనేది మనం కనుగొనవలసిన దేవుని చిత్తం. దేవుని యొక్క చిత్తం ఎవరికి పడితే వాళ్ళకి అంత తొందరగా అర్థం కాదు. దేవుని చిత్తం అర్థమైనోడు దేవునికి అప్పగించుకుని నోరు మూసి కూర్చుంటాడు. దేవుని చిత్తం అర్థం కానోడు అపార్థం చేసుకుంటూ ఉంటాడు. ప్రభువు కూడా ఎల్లప్పుడూ కూడా మనల్ని ఏదో ఒక దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది, నష్టం మీద నష్టం వస్తూనే ఉంటుంది. అయినా దానిలో ప్రభువు చిత్తం ఉంది అని మనం గమనించుకోవాలి. అదే విలాప వాక్యాల గ్రంథంలో ఏమంటాడో తెలుసా? ఆయన హృదయపూర్వకముగా నరులకు బాధ అయినను విచారమైనను కలుగు చేయడు అని అంటాడు. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. విలాప వాక్యాల గ్రంథం 3:33 చదవండి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. హృదయపూర్వకంగా కలుగు చేయడు. ఏదైనా నీ క్షేమం కోసమే. 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. అది 31వ వచనం. ప్రభు సర్వకాలము విడనాడడు. కాబట్టి కొన్ని ఇబ్బందుల్లో మనం దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. కీడును కూడా మనకేం చేస్తాడు దేవుడు? మేలు చేసే దేవుడు ఆయన. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు ఆయన. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపించేది ఎందుకంటే నీ బలహీనతలో చాలినంత కృప చూపించటానికి, ఆయన శక్తి చేత నిన్ను ఆవరించటానికి, నీ బలహీనతల్లో ఆయన శక్తిని నీలో పరిపూర్ణం చేయటానికి రకరకాల ఇబ్బందులు, ఉపద్రవాలు, నిందలు, అవమానాల గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అప్పుడు వాటి యందు నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉండాలి. అందుకే చాలాసార్లు అలాంటి వాటి కోసం ప్రార్థన చేస్తే ప్రభు త్వరగా మనకేమివ్వడో, విడుదల ఇవ్వడో. అప్పుడైనా నీకు అర్థం చేసుకోవాలి. ప్రభువుని అప్పుడు కూడా అపార్థం చేసు, ఏది పడితే అది మాట్లాడుతూ, అప్పుడే సనుగులు, సంశయాలు, లేనిపోయిన మాటలన్నీ, దేవునికి విరోధమైన మాటలన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆయన నరులకు హృదయపూర్వకంగా బాధ అయినను విచారమైన ఆయన కలుగు చేయడు. ఒకవేళ కలుగు చేసినా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. ఈరోజు నీకు ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎంత ప్రార్థన చేస్తున్నావు? కొన్ని ప్రార్థనలకి ఇంకా జవాబు రాలా అంటే ఇంకా ప్రభు చిత్తం కాదు అనే మనం అర్థం చేసుకోవాలి. నీ చిత్తం ఏంటి? ఇప్పుడే కావాలి. ప్రభు చిత్తం ఏంటి? ఇంకొంచెం టైం ఉంది అని అంటాడు ఆయన. ఇంకాస్త సమయం ఉంది, ప్రతి దానికి సమయం కలదు. కాబట్టి నా దేవుని ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే జరిగించు అని అడగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. దేవుని చిత్తము అలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే అది మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది.
ఏది మంచిదంట? దేవుని చిత్తం ఎలాగుంది? కీడు చేసి శ్రమ పడటమా దేవుని చిత్తం? దేవుని ఇష్టం ఏంటంట? మేలు చేసి శ్రమ పడుటయే దేవుని యొక్క చిత్తం. తప్పిదములకై దెబ్బలు తింటే ఏం ప్రయోజనం? ఇటువంటి తప్పులు లేకపోయినా దెబ్బలు తింటమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుని చిత్తం అలాగుంది నీ పట్ల. నీ బలహీనతను అలా ఉండని దేవుని చిత్తం. బలహీనతతో ఉంటూ దేవుని యందు ఆనందించటం దేవుని చిత్తం. శ్రమ పడుతూ శ్రమలలో దేవుని యందు ఆనందించటం దేవుని చిత్తం. ఉపద్రవాలలో ఉంటూ అనుభవిస్తూ ప్రభువులో ఆనందించటం దేవుని చిత్తం. నువ్వు అనుకునే విధానం కాదు దేవుని చిత్తం. కాబట్టి ఇట్లాంటివి మనకి బైబిల్ గ్రంథంలో చాలా అనుభవాలు మనకు కనబడతాయి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల, చూడండి, మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడను నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమ పరచవలెను. చాలా విషయాలు ఇక్కడ చెప్పాడు పేతురు పరిశుద్ధాత్మ సాయంతో. మీకు రకరకాల శోధనలు వస్తాయి ప్రభువుని నమ్ముకున్న తర్వాత. మీకేదో వింత జరుగుతుందో అనుకోమాకండి. మీకే కాదు, పూర్వమందు ఉన్న భక్తులకు కూడా ఇంతకంటే ఎక్కువే వచ్చినాయి. నువ్వేం ప్రత్యేకమైన వ్యక్తివేం కాదు. నీ ముందున్న భక్తులు ఇంతకంటే భారీ శ్రమలను అనుభవిస్తూ వచ్చారు. మనం అనుకుంటూ ఉంటాం, నేను కాబట్టి నా అంత శ్రమ ఎవడికి రాదు అనుకుంటాం. నీకంటే బోల్డ్ శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళకి ఒక మూలగోడు సరిపోవు. మనమే అట్లా ఒబ్బేసుకుంటాం అన్నమాట. వింత సంభవించినట్లు ఆశ్చర్యపడమాకండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఆశ్చర్యపోమాకండి, అప్పుడు ఏం జరుగుతుందంటే క్రీస్తు మహిమ మీ మీద బయలుపరచబడుతుంది. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలబడుతుంది. అప్పుడు మీరు ధన్యులవుతారు. అంటే దేవుడే కొన్ని శ్రమల గుండా మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. శ్రమలలో యేసు ప్రభువు కూడా మన కొరకు శ్రమ పడటం తండ్రి అయిన దేవుని చిత్తం. మన కొరకు చీల్చబడటం, ఆఖరి రక్తబొట్టు వరకు చిందించటం దేవుని చిత్తం. ఆయన్ని వెంబడిస్తున్న మనం కూడా మన సిలువనెత్తుకుని వెంబడించటం, సిలువ శ్రమలను అనుభవించటం, సిలువ శ్రమలని తలంచుకోవడం, భరించటం, ఆయన అడుగుజాడల్లో నడవడం కూడా దేవుని చిత్తం. కాబట్టి కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని తన చిత్తానుసారంగా నడిపిస్తే ఇది దేవుని చిత్తం కాదేమో అనుకుంటావు. దేవుని చిత్తం ఎప్పుడు విశాల మార్గంగా ఉండదు, ఇరుకు మార్గంగా ఉండదు. యేసుప్రభు 2 మార్గాలు చెప్పాడు. ఒకటి విశాల మార్గం, రెండోది ఇరుకు మార్గం. నా మార్గం ఇరుకు, సంకుచితంగా ఉంటుంది, దాంట్లో ప్రవేశించువారు కొందరే. విశాలమైన మార్గం ఉంది, దాంట్లో చాలామంది ప్రవేశిస్తారు అని చెప్పాడు. కాబట్టి ఇది నా ఎడల జరుగుతున్న దేవుని చిత్తమని గ్రహించిన వాళ్ళు, ఇది ప్రభు యొక్క ఆత్మ నా మీద నిలబడటానికి వచ్చిన శ్రమ
అంటే దొంగగా, దోషిగా, వ్యభిచారిగా, ఇంక వేరే వేరే వాటిల్లో నింద అనుభవించటం కాదు. ప్రభువు కొరకు నింద అనుభవించినప్పుడు ప్రభువు నమ్ముకున్నందుకు అంటారు, నీ దేవుడు ఏమాయను, ఆ దేవుడు కూడా చేయట్లేదా, నీ మొర ఎవడనడే, నీకు బతుకంతే అని ఇట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఎలా పడితే అట్లా. నీకు ఆ ఉద్యోగం రాదు, నువ్వు ఏడకపోయినా రాదు, నువ్వు ఒక అసలు అదృష్టం అనేది నీ బతుకు లేదు, నువ్వు ఒక దురదృష్టవంతుడు అని పడితే మాట్లాడుతూ ఉంటారు. ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి ఇలాంటి దౌర్భాగ్యం పట్టుకుంది. ఆయన ఎప్పుడు విడిచిపెడతావు అప్పుడు బాగుపడతావు అని లోకులు అంటూ ఉంటారు. అప్పుడు ప్రభువా నిజంగా నేను నీ చిత్తంలో ఉన్నానని నువ్వు గ్రహిస్తే దేవుని యొక్క ఆత్మ నీ మీద అలా నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నువ్వు ధన్యురాలు అవుతావు, నువ్వు ధన్యుడు అవుతావు. సర్వోన్నతుని యొక్క శక్తి మరియమ్మ గారిని కమ్ముకున్న తర్వాత, ప్రభువుని గర్భం ధరించిన తర్వాత ఆమె ఏమైంది చెప్పండి? స్త్రీలందరిలో ఆమె ఏమైంది? మీరెవరా? ధన్యులు అవరా? ధన్యులు అవ్వకపోతే ఇంకేమవుతాం? దరిద్రులం అవుతాం, దౌర్భాగ్యులం అవుతాం, దిక్కుమాలిన వాళ్ళం అవుతాం. కాబట్టి కొన్ని ఒడిదుడుకులు గుండా ప్రభువు మనల్ని నడిపిస్తాడు. కాపరి గొర్రెలను నడిపించేటప్పుడు పచ్చని చాలలో గుండా తీసుకెళ్తాడు, పచ్చిక బయళ్ళ గుండా తీసుకెళ్తాడు, కొండలు గుట్టలు లోయల్లోనికి కూడా తీసుకెళ్తాడు, గాఢాంధకారంలోనికి తీసుకెళ్తాడు. రకరకాల జర్నీలో రకరకాల ప్రతికూలతలు ఉంటాయి. మనం గొర్రెలమి, ఆయన కాపరి నిన్ను ఎటు తీసుకెళ్తే ఆయన ఎంబడి వెళ్ళటం, ఆయన స్వరాన్ని వినే గొర్రెగా నువ్వు ఉండటం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరని చెప్పండి? మనం ఎవరమే? గొర్రెలం. ఆయన ఎవరు? కాపరి. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి మనం వెళ్ళాలి. నేను రానంటే ఆ గొర్రెలు, కాపరి అగ్నిలో కూడా వెళ్తున్నాడు అనుకోండి, అవి కూడా అగ్నిలో ఉండి దూక్కుంటా, ముళ్ళ కంచెల్లో పడి వెళ్తే ముళ్ళ కంచెలను కూడా దూక్కుంటా. గొర్రెలు కాపరిని అంత నమ్ముతాయి. మనం కూడా మన ప్రధాన కాపరి అని యేసుని అంతగా నమ్మాలి. ఆయన కొండల్లో నుండి తీసుకెళ్తున్నా, లోయల్లో తీసుకెళ్తున్నా, అంధకారంలో తీసుకెళ్తున్నా, నడి సముద్రంలోనే నిన్ను తీసుకెళ్తున్నా, ఆయన నిన్ను దరిచేర్చగలిగిన వాడు. ఎందుకంటే సముద్రంలో త్రోవను ఏర్పాటు చేశాడు, అడ్డుగా ఉన్న ఎరుకో ప్రాకారాలను కూల్చేశాడు, యోర్దాన్ నదిని కూడా పాయలు చేశాడు, అరణ్యంలో త్రోవను ఏర్పాటు చేశాడు. తన ప్రజల కోసం ఆయన ఏమైనా చేస్తాడు. తన ప్రజల కంటే ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళం చేస్తాడు. నువ్వు గుడ్డిగా ఏం చేయాలంటే ఆయన వెంబడి నడిచిపోవటమే, అంతే. ఆయన వెంబడించటమే దేవుని. నిన్ను ఎలాంటి మార్గాల్లో నడిపించినా సరే, నిన్ను నడి సముద్రంలో నడవమన్నా నువ్వు నడవడం దేవుని చిత్తం. పేతురుని నడవమన్నాడు, రా పేతురు రా అన్నాడు. నేనా ప్రభు అన్నాడు. మరి నిన్నే పిలిచింది, నేను పిలిచినప్పుడు నువ్వే రావాలి, రా అంటే. సముద్రం మీద నడవటం ఎవరికైనా అట్లా, నేను రమ్మంటే నువ్వు వెళ్తావా? ఇప్పుడు దాని మీద నడవండి అంటే మనం నడుస్తావా? మనం అడుగు పెట్టి తీసి వెనక్కి అనేటట్టు ఉన్నాయి అలలో. ప్రభు అక్కడ ఉండి కృష్ణానదిలో ఏట్లో, నా కుమారుడా రా, ఇక్కడ కాసేపు మాట్లాడుకుందాం అని అన్నాడు అనుకో, నేనున్నాను రా అంటే మనం అంత పిచ్చోళ్ళమా మనం? ప్రభా నేను అంత పిచ్చోళ్ళలా కనబడుతున్నాను ఏంటి నీకు? అవసరమైతే నువ్వేరా అంటాం మనం. పేతురు మన అంత తెలివిగలవాడు కాదుగా, రమ్మనగా వెళ్ళిపోయాడు. అనుకున్నాడేమో మునిగిపోతే ఆయన ఉన్నాడుగా అనుకున్నాడేమో. మునిగిపోయి కేకలేస్తుంటే ప్రభు చెయ్యి అతన్ని లేవనెత్తాడు. మనం వాళ్ళకంటే తెలియగలం. పూర్వం మంది ఉన్న భక్తుల కంటే తెలివితేటలు ఎక్కువ మనకి. అందుకనే వాళ్ళంత విశ్వాసంగా మనం బతకలేం. వాళ్ళు నమ్మినంత గుడ్డిగా మనం ప్రభువుని నమ్మలేం. ఎందుకంటే మనం తెలియగలవాళ్ళంగా. అందుకే మన బతుకులు ఎట్టుంటాయి. దేవుని చిత్తానికి వాళ్ళు అప్పగించుకున్నారు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడ్డారు. చచ్చిపోయి కొన్ని ఏండ్లైనా ఇప్పటికీ వాళ్ళ గురించి మనం చరిత్రలో నిలిచిపోయారు. మనం చెప్పానుగా మొన్న, చరిత్రలో కలిసిపోయే వాళ్ళం అని. మన గురించి తర్వాత ఎవడు మాట్లాడుకునేవాడు కూడా ఉండడు. వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. కాబట్టి ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు గుండా దేవుడు నిన్ను నన్ను ఎందుకు తీసుకెళ్తాడు అని అంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు సమస్యలు లేవా? నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి.
ఎందుకు తీసేయడు వాటిని? అవి ఎప్పుడైతే తొలగిపోతాయో క్రీస్తు శక్తి నా మీద, క్రీస్తు ఆత్మ నా మీద నిలబడటం ఆగిపోద్ది, నేను ధన్యుని అవ్వటం కూడా ఆగిపోద్ది, నా బతుకే ఇంకొకలాగా మారిపోద్ది. అందుకే 119వ కీర్తనలో భక్తుడు అంటాడు, నేను శ్రమ నొంది ఉండుట మేలాయను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచితిని, కానీ శ్రమ కలిగిన తరువాత నాకు అది మేలైంది అంటాడు. దేవుడు కొన్ని పరిస్థితులు గుండా మనల్ని తీసుకెళ్తాడు. కోచ్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ ఏదైనా ఆట నేర్పించేటప్పుడు మొదట వాళ్ళకి ఏమి నేర్పిస్తాడు? ఫస్ట్ క్రమశిక్షణ, డిసిప్లిన్ నేర్పిస్తాడు. తర్వాత ఎక్సర్సైజులు నేర్పిస్తాడు, ఫండమెంటల్స్ నేర్పిస్తాడు. అవన్నీ నేర్పించిన తర్వాత గ్రౌండ్లో బ్యాట్ పట్టుకొని ఇస్తాడు. గ్రౌండ్లో నువ్వు ఏ ఆటో దాన్ని నేర్పడానికి ఉంటాడు. అప్పటిదాకా నీ శరీరానికి ఏమవసరం? శిక్షణ కావాలి. డైరెక్ట్గా ఆటలోకి దిగితే ఎక్కడెక్కడ పట్టుకుపోతాయి. కాబట్టి కొన్నాళ్ల పాటు నీకు క్రమశిక్షణ, గురువు అంటే ఎట్లా ఉండాలి, శిష్యుడిగా నువ్వు ఎట్లా ఉండాలి, ఈ విషయాలన్నీ ఫండమెంటల్స్ అన్ని నేర్పిన తర్వాత నిన్ను ఆటలోకి తీసుకుంటాడు, ఆట నేర్పిస్తాడు. మన చిత్తం ఏంటి? అందుకని సేవలో కొంతమందికి రాగానే మౌతు లేరు. ఇలా బాత్రూంలో ఏడు గడుగు, లేకపోతే ఇంకేడు శుభ్రం చేయి, వాడికి ఏదో ఒకటి మొదట వాడికి విరుద్ధమైన పని చెబుతూ ఉంటారు. కొన్నాళ్ళకి వాడే అలవాటు అయిపోయి మనసు తిరిగిపోయి తను తాను తగ్గించుకోవడం, తర్వాత సంఘంలో వాడికి బాధ్యత అప్పగిస్తారు. ఇది పద్ధతి. నువ్వు రాగానే మైక్ ఇచ్చేస్తారా? నువ్వు రాగానే రండి సార్, చానాల తర్వాత వచ్చారు, మీరు పాట పాడాలనుకుంటున్నారా లేకపోతే వాకింగ్ చెప్పాలనుకుంటున్నారా అంటారా? ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇవన్నీ నేర్పిన తర్వాత అది కొంచెం కష్టంగా ఉంటాయి. ఆర్మీలోకి వెళ్ళినప్పుడు రాగానే గన్నిస్తారండి. రాగానే పొద్దున్నే వాళ్ళు ఏం చేయాలి? 4ంటికి లేచి రన్నింగ్ చేయాలి, మంచి న్యూట్రిషన్, సమయోచితంగా తినాలి, సమయోచితంగా ఎక్సర్సైజులు చేయాలి. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనకేమో డైరెక్ట్గా నిలబడిపోవాలనుకుంటాం, డైరెక్ట్గా చేయాలనుకుంటాం. మనం ప్రభు సన్నిధిలో యుగయుగాలు ఉండాలంటే మనం ఇక్కడ చాలా నేర్చుకోవాలి. అక్కడ ఉండాలంటే అదవుతుందా? గనుక దేవుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల గుండా తీసుకెళ్ళిన తర్వాత నీకు అది మేలుగా మారుతుంది. దేవుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల గుండా నిన్ను తీసుకెళ్తా ఉన్నప్పుడు నువ్వేం అడుగుతావు? ప్రభు తీసేయి అంటే, ప్రభు ఎందుకు తొందరపడతావు? నా మంచి కోసమే. కొంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తారు, ప్రభు దీన్ని తీసే. ఎందుకురా ఏడుతావు? అనవసరంగా టైం వేస్ట్ ప్రోగ్రాము. ఎందుకు అనవసరంగా ఉపవాస ప్రార్థనలు, మళ్ళీ దానికోసం టైం వేస్ట్ ప్రోగ్రాం. ఈ బలహీనత నీలో ఉండటం, ఈ శ్రమలో గుండా నువ్వు వెళ్ళటం, ఈ ఇరుకులో గుండా వెళ్ళటం నా చిత్తం. నా ఆత్మ నీ మీద నిలబడుతుంది, నా శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నా శక్తి నీలో పరిపూర్ణం అవుతుంది. దేవుని చిత్తం అలాగు ఉన్న ఎడల మంచిదేగా. మనం అనుకున్న దేవుని చిత్తం కాదుగా. కాబట్టి ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. మీకే కాదు, లోకమందున్న మీ సహోదరులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులు అవ్వాలి. శ్రమలు విశ్వాసానికి ఎరువులు లాంటివి అన్నాడు ఒక దైవజనుడు.
విశ్వాసానికి ఎరువేంటి? శ్రమలు. కాబట్టి నువ్వు స్థిరుడుగా ఉండాలి అంటే, కదల్చబడని వ్యక్తిగా ఉండాలంటే, అపవాదిని ఎదిరించే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, దేవుని యొక్క చిత్తం నీ పట్ల నువ్వు అనుకున్నట్లుగా ఉండదు, వేరొక విధంగా ఉంటుంది. 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతకాలం, కొంచెము కాలం మీరు శ్రమపడాలి. శ్రమపడిన తరువాత ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి కొన్ని బలహీనతలు తగ్గలేదంటే నువ్వేం అపార్థం చేసుకో మాకు. దేవుడు శక్తి లేనోడు కాదు. నీ విశ్వాసంలోనూ తప్పు పట్టట్ల దేవుడు. నీ విశ్వాసంలోనూ లోపం లేదు, దేవుని శక్తిలోనూ లోపం లేదు. మరి ఏం జరుగుతుంది? ఆ బలహీనత నీలో ఉండటం దేవుని చిత్తం. క్రీస్తు యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. క్రీస్తు యొక్క శక్తి నీలో పరిపూర్ణం అవుతుంది. దేవుని యొక్క ఆత్మ నీ మీద నిలబడతాడు. నువ్వు ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. అందుకని మనం ఏం ప్రార్థించాలి? ప్రభువా, ఏం ప్రార్థించాలి? నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే, నీ చిత్త ప్రకారమే అని ప్రార్థన చేయాలి. మరొక విషయాన్ని చెప్తాను. నాకు తెలిసి ఇప్పుడు అయ్యేటట్టు ఏం కనపట్లే. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం కూడా మీకు కొన్ని చెప్తాను. మరి అంత ఉంది. 1 కొరింథీ 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచును. మరొకసారి చదవండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచాను. అంటే ఇప్పుడు నా 2 కళ్ళు ఇక్కడ ఉండాలి ప్రతి మనిషికని దేవుడు యొక్క చిత్తమై ఉంది. ఏదైనా డాక్టర్ గారికి కాస్త జ్ఞానం ఎక్కువ ఇచ్చి డిజైన్ ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు, ఈ కన్ను ఒకటి వెనకమాలి పెడదాం ఓపెన్ చేసి అనుకున్నాడు అనుకోండి, నీ ఇష్ట ప్రకారంగా. ఈ కన్ను ఇక్కడ ఉండటం బాగా తీసేసి ఎక్కడన్నా పెడదాం అని అనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఎవడి వల్ల నవ్వుతుందా? ఈ వచనం ఎంత స్పష్టంగా ఉందంటే, దేవుడు తన ఇష్టపూర్వకంగా కళ్ళు ఇక్కడ ఉండాలి, ముక్కు ఇక్కడ ఉండాలి, శరీరంలో ఈ డిజైన్ అంతా చూసుకుంటే ఏది ఎక్కడ ఉందో నిన్ను అడిగి పెట్టలా, మీ అమ్మా నాన్న అడిగి పెట్టలా, మీ తాత ముత్తాతలను అడగలా. దేవుడు తన ఇష్ట ప్రకారంగా తన పోలిక చొప్పున నేను చేసుకున్నాడు. మరి అంత జ్ఞానం కలిగిన దేవుడికి నిన్నెక్కడ పెట్టాలో, నిన్నెక్కడ అనసాలో, అవునా, నిన్నెక్కడ తుంచాలో, నిన్నెట్ట నలగొట్టాలో దేవుడికి తెలీదా? దేవుడు తన చిత్తానుసారంగా ప్రతి అవయవాన్ని ఎక్కడుండాల్సిన దాన్ని అక్కడ పెట్టాడు. కాబట్టి చూడటానికి మనం అద్దంలో చూసుకుని ఎవడైనా ఏమనుకుంటాడంటే ఈరోజు చాలా బాగున్నాను అనుకుంటాం. అట్లాగే ఇంత చక్కగా శరీరాన్ని అమర్చిన దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తును అమర్చలేడా? నీకు ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకో, నీకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అట్లా అమర్చలేడా దేవుడు అమర్చేదాకా ఎక్కడ? మనం అమర్చుకోవడమే సరిపోయింది. ఎందుకంటే చూసిన దగ్గర నుంచి ఆడికి ఏమనిపిస్తుంది, నా కోసమే పుట్టింది అనిపిస్తుంది. ఆ అమ్మాయికి అనిపిస్తుంది, ఆడు చూసిన దగ్గర నుంచి నా కోసమే పుట్టాడు వీడు అనిపిస్తుంది. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అనుకోవటం, ఇదే దేవుడి చిత్తం అనుకోవటం, చేసుకోవటం. తర్వాత అనవసరంగా చేసుకున్నారని ఎవరైనా అనుకునేది అదేలే. పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాటే. కాబట్టి
ఇంత చక్కగా అవయవాలని లోపలే ఉండాలో బయటే ఉండాలో ఆలోచించి పెట్టిన దేవుడికి మన అవసరతలు తెలియవా? ఎప్పుడు బయట వేయాలో తెలియదు ఆయనకి? ఎప్పుడు విడిపించాలో తెలియదా? అంటే తెలుసు. మనం చెప్పాల్సిన పని లేదు ఆయనకి మంత్రి అయి ఆలోచన చెప్పాల్సిన పని లేదు. ప్రభా ఇలా చేస్తే బాగుంటుందని మరి నేను అనుకుంటున్నాను, అయినా నా ఇష్టం అంటే చెప్పాల్సిందంత చెప్పి మనం ఏమంటాం, ఏముందిలే ప్రభా అయినా నా ఇష్ట ప్రకారం కాదులే, నీ ఇష్ట చెప్పాల్సిందని చెప్పాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, మరి నీ ఇష్టం అయ్యగారు అంటాడు ఇంకొక ఆయన వచ్చి. అలా కూడా కాకుండా ప్రభా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే. ఇంత జ్ఞానంగా నా శరీరంలో ఏముండాలని అమర్చిన దేవుడివి, నాకు కూడా ఒక మంచి భవిష్యత్తుని అమర్చగలవు. అందుకని ఏ విషయంలో దేవుణ్ణి మనం ప్రశ్నించకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం వ్యతిరేకించకూడదు. ఎక్కడా కూడా మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం వ్యతిరేకించడానికి మనం సాహసం చేయకూడదు. మనల్ని కూడా తన చిత్త ప్రకారంగా కొన్ని పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తున్నాడు. కొన్ని పరిస్థితులు అయితే మాత్రం మనం ఏరుకోరు తెచ్చుకుంటాం. చెప్పాను కదా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి కొన్ని తెచ్చుకుంటాం మనం. కాబట్టి ఇట్లాంటివి మనకి బైబిల్ గ్రంథంలో చాలా కనబడతాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన చిత్త ప్రకారంగా వీటన్నిటిని అమర్చిన దేవుడు మనల్ని కూడా తన చిత్తానుసారంగా ముందుకు తీసుకెళ్ళటానికి కొన్ని పరిస్థితుల గుండా ముందుకు తీసుకెళ్తున్నాడు అన్న సంగతి నీకు అర్థం కావాలి. అది నీకు అర్థమైన రోజున, దేవుని చిత్తం అంటే నీకు అర్థమైన రోజున, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకోవటానికి వీలు కలుగుతుంది. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని చూద్దాం. రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి చాలు, అంతవరకు చాలు. అట్లయితే ఆయన చిత్తాన్ని ఎదిరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రభా ఇది నాకు నచ్చలేదు, నాకు ఈ శ్రమ వద్దు, నాకు ఈ పరిస్థితులు నేను నడవలేను, ప్రభా నాకు ఇది వద్దు అంటే దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవుతున్నప్పుడు అయ్యా ఇది నాకు వద్దు. దేవుని యొక్క ఆత్మ నీ మీద నిలబడుతున్నప్పుడు ఈ ఆత్మ నిలబడే అనుభవం నాకు వద్దు. నా బలహీనతలో నీ బలహీనతలు నా బలం పరిపూర్ణం చేస్తానన్నప్పుడు ఈ పరిపూర్ణమయ్యే బలం వద్దు అని అర్థం. కొంతమంది దేవుని చిత్తాన్ని ఎదిరిస్తారు. దేవుని యొక్క ఇష్టం మన ఎడల జరుగుతుంటే మన ఇష్టం నెరవేర్చబడలేదని మన ఏడుపు, మనం అడిగిన వాటిని దేవుడు ఇంకా ఇవ్వలేదనే మన ఏడుపు. కానీ దేవుడు తన చిత్తానుసారమైనవి ఇవ్వడానికి దేవుడు ఈ పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నాడు అని మనం గ్రహించలేని అజ్ఞానంలో మనం ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టాలి. ఆయన అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఎవడవే? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు ఇంక ఈ రోగం తగ్గించవా? నాకు ఇంక పిల్లలు నీవా? నాకు జాబ్ నీవా? నన్ను ఇంక ఆశీర్వదించవా? నాకు నూతన ఆత్మలు నీవా? నన్ను ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించవా అని అడుగుతూ ఉంటారు కొందరు. ఇంకెంతకాలం ప్రభా? అసలు నువ్వు నోరు మూసుకుని ఉంటే ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇప్పుడు నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి, అయినా ప్రభు యొక్క ఆత్మ నా మీద నిలబడుటను బట్టి నేను ఈ సేవ చేయగలుగుతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని సమస్యలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా, కొన్ని ప్రజలకు సంబంధించిన సమస్యలు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు వాటిని కూడా మేము మోస్తున్నా. దేవుని యొక్క బలం మాలో పరిపూర్ణమవుటను బట్టి ఈ సేవలో ముందుకెళ్తున్నాను తప్ప, అంటే
నన్ను బలపరచువాని అందే మేము ఈ సేవ చేయగలుగుతున్నాం తప్ప ఇన్ని సమస్యల్లో, ఇన్ని ఇరుకుల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని ఒత్తిడుల్లో దేవుని పని చేయటం అనేది చాలా అసౌకర్యంగా ఉంటుంది, అసాధ్యంగా ఉంటుంది. మరి ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా చేస్తున్నావు? ఎలా అలా ఉండగలుగుతున్నావు అంటే దేవుని వాక్యం ఇచ్చే జవాబు ఏంటంటే, మన ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క బలం మనలో ఏమవుతుంది? మనం అనుకుంటా చూసినప్పుడల్లా ఎప్పుడు మన బతుకింతేనా అంటే మన బతుకు ఇంతేనని దేవుడి చిత్తం అలా ఉంది. తర్వాత ఏమవుతుంది? ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనలో మనకు తెలియకుండా జరుగుతున్న కార్యం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ మన మీద నిలబడుతున్నాడు. వద్దంటే చెప్పండి, విడిపించేసేస్తాడు. దేవుని ఆత్మ నిలబడేది ఉండదు, దేవుని యొక్క శక్తి నీలో పరిపూర్ణమయ్యేది ఉండదు, దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకునే అనుభవం మాకొద్దు బాబోయ్ అంటే చక్కగా ఉపవాస ప్రార్థన పెట్టండి, నేను కూడా చేస్తాను. ప్రభు వింటాడా లేదా అనేది నాకు తెలియదేక, ప్రభు విడిపిస్తాడా లేదా అని మనకు తెలియదు. లేదు నాకు వద్దు ప్రభు అంటే విడిపించేస్తాడు. నాకు ఈ అనుభవాలు ఏం వద్దు ప్రభు అంటే విడిపించేస్తాడు. చాలామంది ప్రార్థన అదే, నాకు ఈ అనుభవాలు వద్దాయి, నేను పడలేను, నేను చేయలేను, నేను భరించలేను, నేను తాళుకోలేను, దయచేసి నాకు త్వరగా విడుదల కావాలి అంటే ఈ అనుభవాలన్నీ నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి దేవుడే తన చిత్త ప్రకారంగా మనలో కొన్ని దైవ చిత్తానుసారమైన అనుభవాలు కలుగు చేస్తాడు. కొన్నిసార్లు ఒక సందర్భంలో అంటాడు కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సుని మీకు కలుగు చేస్తుంది అని అంటాడు. అంటే దేవుడు తన చిత్త ప్రకారంగా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు? వాక్యం విన్నప్పుడు దుఃఖం వచ్చిద్ది, మన తప్పు ఎత్తి చూపించినప్పుడు దుఃఖం వచ్చిద్ది, దేవుడు మనల్ని ప్రేమించి స్పర్శించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నప్పుడు దుఃఖం వచ్చిద్ది, పూర్వ దినాల్లో మన బతుకు ఇప్పుడున్న బతుకును గుర్తు చేసుకుంటే దుఃఖం వచ్చి, కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారంగా కావాలనే ఏం చేస్తాడు? మనల్ని దుఃఖ పెడతాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అట రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఇట్టి మారు మనసు మరలా దుఃఖాన్ని పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది అని పౌలు చెప్తాడు అక్కడ. దేవుడు ఎప్పుడు సంతోషపెడతాడా? లేదు, దేవుడు ఏడిపిస్తాడు కొన్నిసార్లు మనల్ని. కొన్నిసార్లు మనం ఏడవని వాళ్ళని కూడా నాకు అస్సలు రాదు బ్రదర్ అంటే ఏం పర్లేదు, ముందు బాగా ఏడుస్తావు, ఇబ్బంది లేదు. మీరు నవ్వుచున్న మీరు ధనిలు, నేనన్న మాటలు కాదు, నోటికి ఏది మడితే అది మాట్లాడుతూ ఉంటాడు, నేను మాట్లాడుతున్నా కాదు అది. నవ్వుచున్న మీరు ధన్యులు, తర్వాత ఏడుస్తారు అన్నాడు ఆయన. ఏడ్చున్న మీరు ధన్యులు, తర్వాత మీరు నవ్వుతారు అన్నాడు ప్రభు. కాబట్టి నేనేదో ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాయి కాదు. ఇప్పటివరకు మీరు ఏడవకపోతే రానున్న దినాల్లో మీరు భారీగా ఏడవబోతున్నారు. అంతే కదా మరి వాస్తవం. ఇప్పటివరకు మీరు ఏడవకపోతే రానున్న దినాల్లో మీరు భారీగా దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే బాగుంటుంది. నువ్వేదో పోగొట్టుకున్నావని, ఏదో నష్టమైపోయిందని ఏడుపు, పక్కనోడు ఏదో తెచ్చుకున్నాడని ఏడవటం కాదు, వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఏడవటం కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కనుక నీకు వస్తే దేవుడు నీలో ఒక మార్పు కలుగుతుంది. రక్షణార్థమైన మారు మనస్సు, పశ్చాత్తాపముతో కూడిన కన్నీళ్ళు, ఇది దేవుడు కలుగు చేసే దుఃఖం. మనంగా ఏడిచే ఏడుపులు ఉంటాయి, దానివల్ల ఉపయోగం ఏమి? ఆ ఏడుపు మీ ఆయన వింటాడేమో, లేకపోతే మీ ఆవిడ ఏడుపు నువ్వు వింటావేమో, నీ ఏడుపు మీ ఆవిడ వింటదేమో, అంతే. తల్లిదండ్రులు ఏడుపు పిల్లలు వింటారు, పిల్లల ఏడుపు తల్లిదండ్రులు వింటారేమో, కానీ కొన్ని అనవసరమైన దానికోసం ఏడితే ప్రభు వినడు, ప్రభు చెవులు మూసుకుంటాడు. ప్రభువు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ ఏడుపు ప్రార్థన. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే పశ్చాత్తాపంతో కూడి తనేమైనాడో తెలుసుకుని, దేవుడు ఏమైనాడో అర్థం చేసుకుని ఏడుస్తాడు. కాబట్టి ఆయన సంతోషపడతాడు. కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని ఏడిపిస్తాడు, బాధ పెడతాడు, రకరకాల అనుభవాలు గుండా. చెప్పాను కదా, కాపరి రకరకాల మార్గాలు గుండా నిన్ను నడిపిస్తాడు. గుడ్డిగా ఆయన నమ్మి వెనకబడి పోవటమే లేదు, మేము తెలియగలిగిన వాళ్ళమే,
2025లో ఉన్న మేము చాలా తెలియగలిగిన వాళ్ళమే. ప్రభు పేతురుని రమ్మన్నప్పుడు పేతురు వచ్చాడు కానీ మేము రాము, మునిగిపోతామని మాకు తెలీదా ఆ మాత్రం అని తెలివితేటలు ప్రదర్శిస్తే ఈ చరిత్రలో కలిసిపోతావు నువ్వు. ఇంకంతే. చెప్పుకోవడానికి నీ బతుక్కి ఇంకా ఏమి ఉండదు. నీ గురించి చెప్పుకోవడానికి నీలో ఏముంది? నాకు శ్రమలు వద్దు అంటున్నావు, దుఃఖం వద్దు అంటున్నావు, బాధ వద్దు అంటున్నావు, నేను భరించలేను అంటున్నావు, తీసేయమంటున్నావు. ఎంత త్వరగా అంత త్వరగా తీసేయమంటున్నావు. మరి దేవుని ఆత్మ నీ మీద ఎలా నిలబడతాడు? అందుకనే అపోస్తులైన పౌలు అంత శ్రమ పడ్డాడు కాబట్టి అంత పరిచర్య చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవ చిత్తానుసారమైనవి మనం గుర్తించాలి. కాబట్టి నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా, నీ దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎదిరించకూడదు. దానియేలు గ్రంథంలో ఒక మాట చదువుతాను, ముగిస్తాను. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం ఏమైనా ఉంటే చెప్తాను. చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. అదే విషయం. మన ఇంట్లో క్యాండిడేట్కి దండేసాడు అనుకోండి, లేపేసాడు అనుకోండి, మన ఫ్యామిలీలో రాత్రికి ఒకరిని ఎందుకు ఇలా చేసామని ధర్నా చేస్తే వస్తాడా? పోనీ ఉపవాస ప్రార్థన చేస్తే వస్తాడా? నువ్వు ఎందుకు ఇట్లా పుట్టించావు అని అడిగినా సమాధానం ఉండదు. అసలు నువ్వు అసలు పనికిరావు. ఎందుకండి చంపేసావని అడగటానికి కూడా నీకు రైట్స్ లేవు. ఎందుకు నాకు ఈ బలహీనత పెట్టావని అడగటానికి కూడా నీకు అసలు రైట్సే లేవు. దానియేలు గ్రంథంలో అంటున్నాడు, భూనివాసులందరూ ఆయన దృష్టికి అసలు ఎన్నికకి రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము తన ఇష్టాన్ని జరిగించువాడు. ఆయన చెయ్యి పెట్టుకుని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. కాబట్టి మనం ఎన్ని అనుకున్నా ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఈయనకి మనం ఏం చేస్తాం? ప్రభు చేయబెట్టుకుని పేతురులో అపవాది దూరి ఆయన చేయబెట్టుకుని అది నీకు దూరం మగునుగాక, అది మీకు దూరం కేక, ఏయ్ సైతాన్ వెనక్కిపో అన్నాడు. పేతురుని అనలా, పేతురుకు బట్టిన సైతాన్ని అన్నాడు. మనకు కూడా బట్టింది సైతాన్ని బట్టినప్పుడు మనం కూడా అంటే ప్రభు అదొద్దునైనా అదొద్దునైనా ఆ బలహీనత వద్దయ్యా అంటాం. మనం ఏయ్ సాతానా అని మనల్ని ప్రేరేపించి మాట్లాడుతున్నాడు గద్దెత్తాడు. ప్రభు అది తీసేయి, అది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి అంటే అప్పుడు మనకు కూడా సైతాన్ని బట్టినట్టే అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మగపిల్లవాడు కావాలనుకుంది, ఆడపిల్లని ఇచ్చాడు. ప్రభు వద్దు తీసేయి అంటే తీసేసేది కాదు, అది ఇచ్చిన తర్వాత మగపిల్లవాడుగా మార్చేది కాదు. ఒకవేళ మగపిల్లవాడు అనుకున్న ఆడపిల్ల పుడితే ఆడపిల్లలని మగపిల్లవాడుగా తయారు చేస్తే ఆడిన అట్లా పెంచలేవు. కాబట్టి దేవుడు ఏది ఇస్తే అది తీసుకోవటం చాలా మంచిది. నువ్వు ఆశలు పెట్టుకోవటం, నిరాశపడటం, తర్వాత అమ్మాయి కోసం ఎదురు చూసిందంట, అబ్బాయి పుట్టాడంట, తెగ బాధపడిపోతుంది. నీ ఇష్టం కాదు. ఎవరినిచ్చినా వీళ్ళిద్దరు పోటీ వేసుకుంటున్నారంట. ఆమె అనుకుందంట నాకు అబ్బాయి పుడతాడు, ఈయన అనుకుంటే నాకు అమ్మాయి పుట్టిద్దని. ఎందుకు ఈ గోలంతా? వాళ్ళ అమ్మగారు అనుకుందంట, అమ్మాయిల అమ్మగారు నాకు ఎందుకో మీకు కవల పిల్లలు పుడతారు. ఎవడో ఒకడు ఎవడికి తోసిందో వాడు చెబుతూ ఉంటాడు. అసలు లోపల ప్రభు ఏం దాచాడో ఎవడికి తెలియదు. అవునా? మన చిత్తాలు ఎట్లా ఉంటాయి, మన ఇష్టాలు ఎలా ఉంటాయి. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అర్థమవుతుందిగా. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసా, నీకు తెలుసా? ప్రభువా మరి ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చావు, మరి ఇంకొకటి మగపిల్లడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, మరి అందుకే ఉంచుకున్నాను. ప్రభు అంటాడు, నోరు మూసుకో, నీకు ఏం చేయాలో ఏది ఇవ్వాలో నాకు తెలుసు. ఆయన
తన చిత్త ప్రకారం ముక్కు ఇక్కడ ఉండాలి, కళ్ళు ఇక్కడ ఉండాలని డిజైన్ చేసినోడు నీ గర్భంలో ఎవరిని ఉంచాలో, అసలు ఇవ్వకూడదో కూడా ఆయన డిసైడ్ చేస్తాడు. కొంతమందికి ఇవ్వడం. ప్రభా ఏంటంటే, అవును ఇదే నా ఇష్టం, నా చిత్తం, నా చిత్తానికి లోబడితే నా ఆత్మ నీ మీద ఉంటుంది, నీ బలహీనతల్లో నిందల్లో నా శక్తి పరిపూర్ణమవుతుంది, నువ్వు ధన్యురాలు అవుతావు. ఇదేనా నా ఏళ్ళని చిత్తం? అవును, ఇంకేమైనా డౌటా, ఇంకో మారు ఏమైనా చెప్పాలా అంటాడు. రెండవ మారు చెబుతాడు, మూడవ మారు చెబుతాడు. అంతకుమించి ఆయన మార్లు చెప్పడక. దేవుని యొక్క చిత్తం అలాగూ ఉన్న ఎడల, పిల్లలు లేకుండా ఉండటం దేవుని చిత్తం అనుకో, పుట్టరు. రోగము తగ్గి నువ్వు సాక్ష్యం చేయడం దేవుని చిత్తం అనుకో, రోగం తగ్గిద్ది. రోగముతో ఉండే నువ్వు ఆత్మీయంగా బలపడటం దేవుని చిత్తం అయితే ఆ బలహీనత నీలో నుంచి పోదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. వీటన్నిటి ద్వారా మనకి చాలా ప్రయోజనం ఉంది. దేవుని చిత్తం గ్రహించాలి. కాబట్టి ఆయన ఇలా చేస్తున్నావేంటని అడిగే సామర్థ్యం ఎవడికి, ఒకవేళ కన్నా అలా అడిగితే మనం దెయ్యం పట్టిన వాళ్ళు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే సమయభావాన్ని బట్టి కొన్ని చెప్పాను, వచ్చే వారం చెప్తాను. ఇప్పుడు మనం ప్రభువుని అడగాల్సిన ప్రార్థన చెప్పండి విజ్ఞాపన కూడికలో. అయ్యా నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్టం. పిల్లల విషయంలో అడుగుతాం కదా, మగ ఆడ కమల పిల్ల నీకు అనవసరం, నీకేది నీ దృష్టికి ఏది యోగ్యమైనదో అది నాకు ఈ ప్రభువా. దేవుడిచ్చేది ప్రతి ఒక్కటి శ్రేష్టమైనది. అర్థమవుతుందా? శ్రేష్టమైన ప్రతి ఈవియు, పరసంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తాయి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఇది మొదలుకొని ప్రతి విషయంలో మన ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో లోతులు మనం నేర్చుకోవాల్సిన వాక్య సత్యం ఏంటంటే, నా ఇష్టం ఏది లేదు ప్రభు, నీ ఇష్టం. కొన్నిసార్లు భార్య అంటది మాదేం లేదండి, భర్తకు అప్పగించుకున్న భార్య ఏమంటుంది అంటే నాదేం లేదండి మీ ఇష్టం అంటది పైకి. తర్వాత ఆ అమ్మాయి ఇష్టాలు చెప్పిద్ది. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళారు అనుకోండి, మీరు ఏం లేదండి మీరు ఏం కావాలంటే అది తీసుకోండి అంటది. అటేళ్ళు 4 తెచ్చి దీంట్లో పడేసి, ఇటేళ్ళు 4 తెచ్చి పడేసిద్ది. మనం ప్రార్థనలు కూడా అంతే. ప్రభా నాదేముంది ప్రభా అంతా నీ చిత్రం అంటావు పై మాటకే, కానీ బోల్డ్ అడుగుతావు. ఇంత లిస్ట్ చెప్పి అయినా అడగాలి కాబట్టి అడిగేనులే కానీ ప్రభా అయినా నీ ఇష్టం నెరవేర్చు. మరి అంతకాడికి అడగటం టైం వేస్ట్ కదా. అది నువ్వు అడిగేయి ఆయన ఇయ్యడు, దేవుని చిత్తం కాదు. టైం వేస్ట్ ప్రోగ్రామ్ ఎందుకు? ఆ టైం వేస్ట్ ప్రోగ్రాంలో కూడా నువ్వేం చేయాలంటే ప్రభా నీ ఇష్టమే, నా ఇష్టం అని మనం అడిగినట్లయితే దేవుని చిత్తానికి మనం లోబడినట్టు. భార్యని కూడా అంతే అంటాడు, నీ ఇష్టమేనా, నాదేం లేదు నీదే అంటాడు. కానీ లోపలేముంటుంది? ఆయనకేమో చెప్పాను కదా పిల్లలు, ఆ అమ్మాయికేమో మగపిల్లడు, ఈయనకేమో ఆడపిల్ల. అంత తొందరగా ఏక మనసు కుదరదులే. మన ఈ మధ్యనానులే అసలు అట్లా కలిగి లేకుండా ఉండటమే మంచిది. మరి అట్లా సర్దుకుని పోయి కాపురం చేయడానికి దేవుడు భార్యాభర్తలను చేశాడని ఒక ఆయన అనుభవం అది. కాబట్టి ఎప్పుడూ కూడా కొన్ని విషయాల్లో కలుస్తాయి కానీ కొన్ని విషయాల్లో కలవు. అయినా ప్రభువు దగ్గర మాత్రం నీ చిత్తమే నా చిత్తం అనే ఆత్మీయ లోతుకి మనం రావాలి. నేనైనా కానీ మీరైనా కానీ నీ ఇష్టమే నా ఇష్టం ప్రభువా అనే లోతుకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు నా మీదే కాదు మీ మీద కూడా, ఆ భక్తుల మీదే కాదు మీ మీద కూడా దేవుని యొక్క ఆత్మ నిలబడతాడు. మీరు ధన్యులవుతారు. దేవుని యొక్క శక్తి కమ్ముకుంటుంది. దేవుని యొక్క శక్తి మీలో పరిపూర్ణం అవుతుంది. మీరు అప్పటి నుంచి ఏమవుతారంటే బలహీనతల్లో సంతోషిస్తారు, నిందల్లో సంతోషిస్తారు, ఉపద్రవాలలో అనేకులకు ఒక వింతగా కనపడతారు. వీళ్ళేంట్రా ఇన్ని శ్రమల్లో ఇబ్బందుల్లో కూడా ఇంత సంతోషంగా ఉంటున్నారు. అదే దేవుళ్ళో ఉన్న స్పెషాలిటీ. అది కూడా మనల్ని చూసి ఇన్ని ఒత్తిడిలో కూడా వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటున్నారంటే వీళ్ళు దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. ఇలాంటి లోతైన అనుభవాన్ని ప్రతిరోజు అడుగుదాం, నేర్చుకుందాం, ధన్యులుగా మార్చబడదాం, ఇతరులకి మాదిరికరంగా కూడా మార్చబడదాం. ఇలాంటి లోతైన వాక్య సత్యంలోనికి దేవుడు మనల్ని బలపరిచి నడిపించునుగాక.
ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. చిన్న ప్రార్థన, దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఇప్పటి వరకు జరిగిన కూడిక అంతటి నిమిత్తం బబ్లు కొంత సమయం ప్రార్థన చేస్తాడు నడిపించి, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ విజ్ఞాపన కొడుకుని మనం ముగించుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకరించండి. ప్రభు చిత్తానికి అప్పగించుకుందాం. మన ఇష్టాలను సిలువేసుకుందాం. ప్రభు చిత్తానికి అప్పగించుకుందాం. ప్రభువా, నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే జరగాలి, నీకు అనుకూలమైనవే జరగాలి అని ప్రభువును ప్రార్థిద్దాం. దయచేసి ఇప్పటి వరకు వెత్తబడినటువంటి దేవుని మాటలకు మనల్ని మనం అప్పగించుకొని స్వపరీక్ష చేసుకునేటువంటి విలువైన సమయం కనుక మౌనంగా ఉండకుండా, అనాలోచితంగా సమయాన్ని వ్యర్థంగా గడపకుండా అటు ఇటు తిరగడానికి లేక వ్యర్థ కాల స్థాపన కొరకు కాలాన్ని వ్యర్థంగా చేసుకోవడానికి ప్రయత్నించకుండా ప్రభు పాదాల మీద పడి సరి చేసుకోవడానికి అతి ప్రాముఖ్యమైన సమయం కనుక ప్రభు పాదాల మీద పడి ఇప్పటి వరకు విత్తబడిన మాటలను బట్టి నిజమే భక్తులు కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే తను అనుమతించబడినటువంటి ఆ శ్రమ లేదా ఆ పరీక్ష, తన ద్వారా జరగవలసినటువంటి ఆ కార్యక్రమము తాను భరించలేనిదని తను తలంచి దానికోసం వేడుకున్నప్పటికీ, అయినను నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించమని బ్రతిమలాడటం మనం వింటూ వచ్చాం. ఆ సంగతులు మనము ఇప్పటికీ ఎన్నో మార్లు వినుండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక తరుణం ఆ ప్రార్థనలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గుర్తించి తెలుసుకున్నట్లు మన వినికిడికి, మన జ్ఞప్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మరలా తీసుకుని వచ్చాడు. ప్రభు పాదాల మీద పడదాం. నిజంగా మనము అనుభవించే శ్రమలు, నిందలు, అవమానాలు, పరిస్థితులు ఏవైనా అవి నిజంగా దేవుడు అనుమతించినవా లేక మన స్వకీయ ఆలోచనలను బట్టి, శరీర ఆశలను బట్టి, మనస్సు యొక్క అభిలాషలను బట్టి మనము కోరి తెచ్చుకొని అనుభవిస్తున్నావో ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే దైవ చిత్తానుసారమైనటువంటి శ్రమ, నింద, అవమానం అది ఏదైనా దానివలన ప్రతిఫలం ఉంటుంది. దానికి గొప్ప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అలా కాకుండా మనము మన స్వకీయ దురాశ ఆలోచనలను అనుసరించి ఆ శ్రమలు, నిందలు, అవమానము, నష్టము లేదా బలహీనత ఏదైనా మన క్రియల వలన కలిగింది అంటే దానివలన మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు, మనము నష్టపోతాం. దాని విషయమై మనల్ని మనం పరిశీలన చేసుకుని బద్దులమై ఉన్నాం. ప్రభు వారికి అనుగ్రహించబడినటువంటి ఆ శ్రమ అది సర్వలోక రక్షణార్థం దేవుడు నియమించినటువంటిది. ప్రస్తుతం నువ్వు నేను అనుభవిస్తున్న శ్రమ అయినా, నిందైనా, రోగమైన పరిస్థితి అయినా, కరువైనా, అది ఉపద్రవమైన, అది ఏదైనా నిజంగా దేవుని వలన అనుగ్రహించబడితే నీవు నేను ధన్యుడమే. అట్టి పరిస్థితుల్లో పౌలు గారు ఎలాగ బ్రతిమలాడుకున్నారో, అయ్యా ఎప్పుడు బలహీనున్నప్పుడే నీ కృపచేత నన్ను బలపరుస్తూ వచ్చావని, బలపరచమని బ్రతిమాలుకున్నట్లు మనం బ్రతిమలాడుకున్న బద్దులమై ఉన్నాం. మనల్ని మనం పరిశీలన చేసుకునేటువంటి విలువైన సమయం. దేవుని వలన మనకి పరిస్థితులు, స్థితిగతులు అనుమతించబడితే ప్రియ సహోదరి సహోదరుడా దానికోసం ప్రార్థన చేయి. తీసివేయమని కాదు, దాంట్లో ప్రభువా నన్ను బలపరచు, అట్టి వాటిలో మరింత శుద్ధ సువర్ణంగా నేను మార్చబడినట్లు నాకు అనుమతించిన శోధనలు, నాకు అనుమతించిన శ్రమలు, నాకు అనుమతించినటువంటి ఇబ్బంది, ఇరుకు ఏదైనా అందులో నిలిచి ఉండటానికి అనుమతించమని ప్రభు పాదాల మీద పడదాం. నాకు శక్తినిమ్మని అట్టి వాటిలో తట్టుకొని, తాలుకొని, ఓర్చుకొని, సహించుకొని సంతోషముగా వాటిని అనుభవించటానికి కావలసినటువంటి సహన ఓర్పులు ప్రభు అనుగ్రహించినట్లు బ్రతిమాలి ప్రార్థన చేసుకుందాం. మనకు అనుమతించబడినటువంటి దీన పరిస్థితులు, కరువు పరిస్థితులు, అనారోగ్య సంబంధమైనవి, అవమాన సంబంధమైనవి, ఇరుకు ఇబ్బందులతో కూడిన వాటిని బట్టి తీసివేయమని లేదా ఈ పరిస్థితి నుండి నన్ను తప్పించమని, ఇటు భారాన్ని నా మీద నుండి తీసివేయమని
మనము అడిగి ఉండినటువంటి వారమే. కానీ ప్రభువు మనతో మాట్లాడుతూ వచ్చాడు, అవి నిన్ను నన్ను ప్రభువు వలె మార్పు నొందుటకు, తన పరిశుద్ధాత్మ మనలో నిలిచి ఉన్నట్లు, తన నిత్య రాజ్యమునకు మనం అర్హులముగా చేయబడినట్లు, అవి మన శిక్షణార్థమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి శ్రమలే. అట్టి వాటిలో మనము నిలిచి ఉండినట్లు, వాటిని తట్టుకొని తాలుకున్నట్లు ప్రభు పాదాల మీద పడి బ్రతిమలాడుకున్న బద్దులమై ఉన్నాం. ప్రభు సహాయం కొరకు అర్థించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రత్యేకమైన విజ్ఞాపన ప్రార్థన కూడికలో దేవుని చిత్తానుసారంగా అనుమతించబడిన శ్రమలు, నిందలు, అవమానాలు, ఇరుకు, ఇబ్బంది, రోగం, రొప్పు ఏదైనా అట్టి వాటిల్లో ప్రభువా నేను సహించగలుగుటకు శక్తినిమ్మని, నీ చిత్తానికి అయ్యా నా ఇష్టానుసారంగా వాటిని నేను అధిగమించటం కాదు, నీ ఇష్టానుసారంగా వాటిని నా జీవితంలో ఉండనివ్వండి, నా దేహంలో ఉండనివ్వండి. నీవు అనుమతించినంత కాలము వాటితో కలిసి నేను జీవించటానికి కృపనివ్వమని అడగగలిగినటువంటి లోతైన ఆత్మీయ అనుభవంలో నీవు నేను ఉండునట్లు ప్రభు మనకి మాటలు అనుగ్రహించాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి మన అనుభవిస్తున్న పరిస్థితులు నిజంగా దేవుడు అనుమతిస్తే కలిగినవా, మన క్రియాఫలమా పరిశీలన చేసుకుని దైవ చిత్తానుసారమైనవైతే ప్రభు పాదాల మీద పడి అయ్యా ఇట్టి పరిస్థితుల్లో మేము నిలిచి ఉండటానికి మాకు శక్తినిమ్మని, మాకు బలము దయచేయమని, మమ్మల్ని బలపరచు అని అందే మేము ఏమైనా చేయగలమని భక్తులు పాడారు. భక్తులు వారి అనుభవాన్ని చెప్పారు. వారిని బలపరిచిన దాన్ని బట్టి ఆ బలమును, బలహీనతలో దేవుని బలాన్ని పొందుకొని గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగాయండి. మన ద్వారా కూడా జరిగించ సమర్థుడు. దేవుని శక్తిలో లోపం లేదు, నీ భక్తిలో లోపం ఉంది. దాన్ని మనం సరి చేసుకొని ప్రభు పాదాల మీద పడి ఆయన రోగాన్ని తీయటానికైనా, పెట్టడానికైనా, మనిషిని బ్రతికించటానికైనా, మృతి నొందించటానికైనా ఆయన సమర్థుడు. ఆయన శక్తిలో లోపం లేదు, నీ భక్తిలో లోపం అంటే సరి చేసుకునే అతి విలువైన సమయం. కనుక మౌనంగా ఉండకుండా అనుమతించబడిన పరిస్థితుల్లో ఓపికగా, నెమ్మదిగా, సహనం కలిగి తట్టుకొని తాలుకొని మరింత ప్రభువుని స్తుతిస్తూ, మరింత ప్రభు మీద ఆనుకుంటూ, మరింత ప్రభు మీద ఆధారపడుతూ అనుమతించబడినటువంటి ఆ దైవ చిత్తానుసారమైనటువంటి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ప్రభువును మరింత సమీపంగా మనం చేరుకున్నటకు అనుమతించబడిన వాటిలో నిలిచి ఉండినట్లు ప్రభు తగిన బలము, ప్రభు తగినటువంటి శక్తి మనకు అనుగ్రహించినట్లు ప్రభు పాదాల మీద పడి ప్రాధేయపడదాం. ఒకవేళ నీ క్రియల చేత అనుమతించబడితే వాటిని ప్రభు పాదాల మీద పడి అదే దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రభు నా క్రియల వల్ల కలిగిన ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించండి, దైవ చిత్తానుసారమైన శ్రమలు నేను అనుభవించాలి. శ్రమల పడుట మన మేలు కొరకని భక్తులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. క్రీస్తు కొరకు శ్రమ పడుట మేలని భాగ్యమని ఎంచుకున్నారు భక్తులు. మన క్రియల వలన మనము అనుభవిస్తున్నటువంటి వాటిని నుంచి విడుదల పొంది ప్రభు నిమిత్తమైన వాటిని, ఆయన చిత్తానుసారమైన శ్రమలను మన హృదయములో, మన దేహములో, మన జీవితంలో అనుమతించబడినట్లు ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన కూడికలో ప్రభా నీ యొక్క మాటలు మాకు అందించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, మాకు అనుమతించబడినటువంటి పరిస్థితులు, శ్రమలు, అది రోగమైన, నిందైన, కరువైన, వేదనైనా, బాధ అయినా, కొరతైనా ప్రభా వాటిల్లో మేము సుఖాన్ని కోరుకుంటున్నాం. వాటిల్లో మేము వాటి నుంచి విడుదల మేము కోరుకుంటున్నాం. కానీ వాటిల్లో నిలిచి మరింత నీ సన్నిధి, మరింత నీ ఆత్మీయ అనుభవము లోతు మేము రుచించలేని అయా స్థితిగతులను మీరు చూసి మాతో మీరు మాట్లాడారు. అట్టి వాటిలో నిలిచి ఉండమని, వాటిని తట్టుకొని తాలుకున్నట్లు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లు మిమ్మల్ని వేడుకొనమని ప్రభా, వాటిల్లో నిలిచి ఉండినట్లు నీ బలము మాలో పరిపూర్ణమగునట్లు మేము వాటిలో నిలిచి ఉండినట్లు ప్రభా నాయన మేము ప్రార్థించగలగటానికి మాకు సహాయం చేయండి. మాకు అనుమతించబడినటువంటి పరిస్థితులను చూసి అవి తీసివేయండి. వీటిని మేము భరించలేకపోతున్నాం, వీటి నుంచి విడిపించండి. ఈ శ్రమలు మేము తాలుకోలేకపోతున్నాం, ఈ అవమానాలు మేము సహించలేకపోతున్నాం, ఈ
ఇరుకు ఇబ్బందులు మేము భరించలేకపోతున్నాం. ఇంకెంతకాలమని ప్రభా అసహనం, నిన్ను ప్రభా తయారు చేసిన నిన్ను విరోధంగా మాట్లాడేటువంటి అనుభవాలు మాలో ఉన్నాయి. అయ్యా మీరైతే మీకు అనుమతించబడింది అది మీది కాకపోయినా మా నిమిత్తం మీరు సంతోషంగా ఆ నిందని, అవమానాన్ని, ఆ శ్రమను అంతా మీరు భరించారు మా నిమిత్తము. ప్రభు చిత్తానుసారంగా దాన్ని అనుభవించటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు ప్రభువా. అందుకే సకల లోక జనుల రక్షణార్థం ఆ కార్యం జరిగించబడింది. ఆ రక్షణ కార్యం మీ ద్వారా మీరు ప్రభు చిత్తానికి అప్పగించుకొని నీ దేహమందు మీరు అనుభవించినటువంటి ఆ ఘోర కార్యం అంతటిని బట్టి ప్రభు మీరు మీ ద్వారా రక్షణార్థమైనటువంటి కృప మాకు అనుగ్రహించబడింది. అలాగున మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ప్రభా మాకు అనుమతించబడిన పరిస్థితులు ఏవైనా ఆయన ఎటువైనా ప్రభా సంతోషంగా తండ్రి మా ఇష్టం కాదు మీ ఇష్టమే మా ఎడల సిద్ధింప చేయండి. మీరు మమ్మల్ని ఎలాగో నలగగొట్టడానికి ఇష్టపడ్డారో, మమ్మల్ని ఎలా సరిచేయాలని ఇష్టపడ్డారో, మేము పరిపూర్ణము ఎలా కాగలమో మీరు మాకు నేర్పుతూ ఉండగా, ఆ పరిస్థితులు కూడా మీరు మమ్మల్ని నడుపుతూ ఉండగా సంతోషంగా సహృదయాలతో ప్రభా వాటికి అప్పగించుకొని వాటిల్లో మా బలము పరిపూర్ణమగునట్లు, వాటిల్లో మేము తట్టుకొని తాలుకొని నిల్చున్నట్లు, మాకు శక్తి అనుగ్రహించబడినట్లు మీ పాదాల మీద పడి బ్రతిమలాడుకోవడం, ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. తీసివేయమని చేసే అయ్యా ఆ అవిశ్వాసపు అయ్యా ఆ బలహీనమైన ప్రార్థనలు అయ్యా మాలో ఏ ఒక్కరు చేయకుండా అయ్యా అనుమతించబడిన ప్రతిదానికి అయ్యా నీ ఇష్టమే మా ఎడల జరిగించమని అయ్యా మా హృదయపూర్వకంగా ఒప్పుకొని వాటిని సంతోషంగా అనుభవించడానికి మాకు కృపనివ్వండి. సంతోషంగా వాటిని అయ్యా మా జీవితాల్లో అనుభవించడానికి మాకు సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. అయ్యా మీరు భరించటం వలన ఎలాగో అయ్యా సర్వలోకానికి రక్షణ కలిగిందో ప్రభా మేము అనుభవించటం వలన మాకు పరిపూర్ణత కలుగుతుంది. ఆ పరలోక రాజ్య ప్రవేశం మాకు లభిస్తుండగా దానిని మాలో ఏ ఒక్కరు, వినబోతున్న వారు, వినిన వారు ఏ ఒక్కరూ పోగొట్టుకోకున్నట్లు తమ తమ దేహాల మీద, తమ తమ జీవితాలలో నీవు అనుమతించిన ప్రతి పరిస్థితుల్లో ప్రభా నిలిచి ఉండటానికి దేవా వాటిని మీ సహాయం వలన జయించడానికి ప్రభా మీ చిత్తానికి అప్పగించుకొని మీ ఇష్టమే మా ఎడల సిద్ధించమని ప్రభా అయ్యా సహృదయాలతో అప్పగించుకొని జీవించే భాగ్యం తండ్రి మాకు మీరు కల్పించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి. ఇటు మాటలు మాకెంతో ప్రయోజనకరమైనవి. ఇలాంటి విజ్ఞాపన చేయబోయే ప్రార్థన ప్రభా, ఇలాంటి ప్రార్థన మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇటు అనుభవంలో మమ్మల్ని ముందుకు కొనసాగింప చేయండి. ఇంకా లోతైన ఆత్మీయ అనుభవాల్లో మేము వినిన వాటిని బట్టి అనుసరించి నడుచుకొని ఆ లోతులోనికి మేమందరము నడిపించబడే కృప అయ్యాటి ధన్యత, అటు ఆత్మీయ అనుభవంలో ప్రభా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తములో నుండి ఎక్కడా ఎన్నడూ వైదొలిగిపోకుండా ప్రభా మమ్మల్ని స్థిరపరచమని మీ ఇష్టానికి అప్పగించుకుని జీవించే ఆ సమర్పణ కలిగిన బ్రతుకులు, సమర్పణ కలిగినటువంటి హృదయాలు ప్రభా మాకు అనుగ్రహించమని మీ చేతులకు, మీ పాదాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం కూడిన మనకు, వాక్యం అందించిన దైవజనులకు వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకాలని, ఆ లోతైన వాక్య సత్యంలో జీవించాలని ఆశపడి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకును ప్రభు కృప తోడయండి. వాక్యానుసారంగా సిద్ధపరిచి బలపరిచి నడిపించు గాక. ఆమేన్. 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 అందరికి కూడా ప్రభు పేరట వందనాలు, హృదయపూర్వక వందనాలు.